సార్ అయితే ఇదే రోజుని వైసీపీ వెన్నుపోటు దినంగా అభివర్ణిస్తోంది. ఈరోజు ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చింది. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేదితో. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు వచ్చి 15 ఏళ్లలో ఎంతైతే అభివృద్ధి చెందుతుందో జగన్మోహన్ రెడ్డి గారి 4 ఏళ్ల హయాంలో రాష్ట్రం అంత అభివృద్ధి చెందింది అని చెప్పి ఆయన అంటున్నారు. సో మరి ఆయన అన్నట్టు అంత అభివృద్ధి చెందితే మరి ఆ పార్టీని ఎందుకు 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారంటారు? ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే జూన్ 4, 2024, ఇవాళ జూన్ 4, 2025. 2024 జూన్ 4కు ముందు ఏముంది? భయం. 2024 జూన్ 4 తర్వాత ఏముంది? ధైర్యం. అప్పుడున్నది ఒక భయం. నా భూములు కబ్జా చేస్తారన్న భయం, నా ఇళ్ళు ఆక్రమిస్తారన్న భయం, నా ప్రాణాలు తీస్తారన్న భయం, నా బిడ్డని కిడ్నాప్ చేస్తారన్న భయంలో బతికారు ప్రజలు. ఇప్పుడు ఆ భయం ఉందా? ఇవాళ ఒక ధైర్యం. ఏంటి? భూములకు భద్రత, ప్రాణాలకి భద్రత, ఆస్తులకు భద్రత. అంటే ఇవాళ ఇది పండుగ రోజుగా దీపావళి లేకపోతే సంక్రాంతి 2 కలిపి చేయమన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అటు ముగ్గులు పెట్టండి పొద్దున్నే, సాయంత్రం దీపాలు వెలిగించండి, ఇది పీడ విరగడైన దినం అన్నాడు. జగన్ పీడ విరగడైన దినంగా ఆ రోజు పండగ చేసుకున్నారు. అంటే ఇక్కడేమో పండగ, ఒక ఉత్సవం, ఒక సంబరాలు. వీళ్ళున్నారు ఎవరు? కూటమి ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన. అక్కడేమో గావు కేకలు, ఎడబొబ్బలు, ఏడుపులు, శాపనార్థాలు. అంటే ఇవాళ ఏంటి? అదేమో మరి వెలవెలబోతోంది, ఇది కళకళలాడుతుంది. మీరన్నారు అసలు ఏంటి వెన్నుపోటు దినం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెన్నుపోటు దినం అని పిలిపివ్వడం ఏంటి? ప్రజా తీర్పు వచ్చిన దినాన్ని ఎవరన్నా వెన్నుపోటు దినం అంటారా? అంటే నీకు 40% ఓట్లు వేశారు, 40% మంది నీకు వెన్నుపోటు పొడిచారా? ఎవరైతే తనకు ఓట్లు వేశారో, 40% ఓట్లు వచ్చాయి నాకని చెప్పుకున్నాడో, ఆ 40% తనకు ఓటేసి వెన్నుపోటు పొడిచారని నువ్వు చేస్తున్నావా? అర్థం కాల జగన్మోహన్ యొక్క మానసిక పరిస్థితి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి రావడం ఈ రాష్ట్రానికి వెన్నుపోట. 3 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించటం మోడీ పొడిచిన వెన్నుపోట. విశాఖలో 2 లక్షల కోట్లతో అక్కడ గ్రీన్ హబ్కి శంకుస్థాపన చేయడం ఒక వెన్నుపోటు. ఇక్కడ అమరావతిలో 1,00,000 కోట్లతో మరి రీస్టార్ట్ అమరావతి అంటూ అభివృద్ధి పనులు ప్రారంభించడం వెన్నుపోటు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇవ్వడం వెన్నుపోట. ప్రైవేటీకరణ ఆపటం జగన్ దృష్టిలో వెన్నుపోట. లేకపోతే అమరావతికి 15,000 కోట్లు ఇవ్వడం వెన్నుపోట. అటు ఏడీబీ, వరల్డ్ బ్యాంకు వీటన్నిటి ద్వారా ఒక 60,000 కోట్లు ఇవాళ ఇప్పించటం, కేంద్రం గ్యారంటీ ఉండి ఇప్పించటం కేంద్రం పొడిచిన వెన్నుపోట, రాష్ట్రం పొడిచిన వెన్నుపోట. పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారమ్మా. పోలవరం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ముమ్మరంగా జరుగుతున్నాయి. వెన్నుపోట. జగన్మోహన్ రెడ్డి దేన్ని వెన్నుపోటు అంటున్నాడు? ఇప్పుడు రాయలసీమ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేస్తున్నారు. ప్రకాశం జిల్లాని వెనకబడిన జిల్లాల జాబితాలో చేర్చారు. ప్రకాశంకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. ఏది? వెనకబడిన జిల్లాల జాబితాలో చేర్చి వెన్నుపోటు పొడిచాడా? నువ్వెందుకని చేయలేకపోయావు? అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అసలు ఆయనకు అసలు తెలియటం లేదు. అది చిత్త చాంచల్యమా, మతి తప్పినదా, మదం ఎక్కినదా, ఏదో డైలాగులు ఉంటాయి. అరే రే అసలు ఏంటి పరిస్థితి? ఇలాంటి నాయకుడిని, ఇలాంటి పార్టీని దేశం ఫస్ట్ టైం చూస్తారు. ప్రజలు మొదటిసారి చూస్తున్నారు. అసలు ఎవ్వరు ఇప్పుడు దగ్గర నీకు 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒక 56 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఒక 2,400 రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ పార్టీలు ఉంటాయి. ఏ పార్టీ అయినా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినం అన్నాయా? ఏ నాయకుడు అని అన్నాడా? అంటే జగన్మోహన్ రెడ్డి అది ఏది ఊరంతా ఒక దారి అయితే ఇతంది ఒక దారి అన్నమాట. ఈ ఉలిపి కట్టే మనస్తత్వమే అతనికి పట్టిన శని. ఇప్పుడు తను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే ఏమంటాడు? ఇవాళ అసలు 15 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి 3 ఏళ్లలో చేశారంట. అవును, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరినీ చంపేశారు కదా, ఇంకేంటి?
అంతకన్నా అభివృద్ధి ఏం కావాలి? అంటే 15 ఏళ్లలో చంపాలనుకున్నాం, వీళ్ళందరినీ 3 ఏళ్లలో చంపేశామని. 15 ఏళ్లలో కబ్జా చేద్దాం అనుకున్నాం, 13 లక్షల ఎకరాలు 3 ఏళ్లలో కబ్జా చేశామని. అటవీ శాఖ మంత్రి ఉండి అటవీని కబ్జా చేయటం కన్నా ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది రాష్ట్రానికి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పంచాయతీలు మింగేస్తాడు, అటవీ శాఖ మంత్రి అడవులు మింగేస్తాడు, సకల శాఖ మంత్రి సకలం మింగేస్తాడు. ఇవాళ ఎలాంటి ప్రభుత్వం ఉండాలి, ఎలాంటి ప్రభుత్వం ఉండకూడదు, ఏ విధమైన పార్టీ ఉండాలి, ఏ విధమైన పార్టీ ఉండకూడదు, ఇవాళ ప్రజలు చర్చ. ఏది ఏడాది అయిన సందర్భంగా వీళ్ళు ఏం అమలు చేశారు వాగ్దానాలు? ఏడాదిలో అసలు ఏం చేయలేదంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం పిలిపించాడు గమ్మా, వెన్నుపోటు పొడిచాడా? దినానికి కూడా వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినట్టున్నాడు. వెళ్ళిపోయాడు, లేడు. అంటే ఎవరికి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి ఎలహంకి వెళ్ళిపోయాడు? ప్రజలకు కాదు, వాళ్ళ పార్టీకి పొడిచాడు. ప్రజలకు ఆల్రెడీ పొడిచాడు. ఇవాళ వెన్నుపోటు దినం అని పిలిపించి అతను పాల్గొనకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచాడు, తన పిలుపుకే వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.